ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా పుస్తకంతో. చక్కటి తెలుగు సాహిత్యంలోని ఉత్తమ రచనలను వినిపించే కార్యక్రమం. ఈయలటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 6వ భాగం వింటారు. అంశం చోటా గంధర్వ. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఓంకారనాదంతో పుట్టిన ఈ సృష్టి సప్త స్వరాల కలయికతో పురుడు పోసుకుంది. అంటే సృష్టికి మూలం సంగీతమే కదా. మరిగా సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుకొని హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. అయితే ఇయ్యాల విందాం గీ సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 6వ భాగం. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. అంశం చోటా గంధర్వ. ఇంతవరకు హిందుస్థానీ సంగీతంలో గంధర్వాంశగల 5 గాయకులను గురించి ముచ్చటించుకుంటూ గంధర్వుల్లో చివరివారైన చోటా గంధర్వ వరకు చేరుకున్నాం. చోటా గంధర్వగా ప్రసిద్ధుడైన ఈ గాయకుని అసలు పేరు సౌదాగర్. తండ్రి పేరు నాగనాథ్, ఇంటి పేరు గోరే. మరాఠీ సంప్రదాయం ప్రకారం అతని పూర్తి పేరు సౌదాగర్ నాగనాథ్ గోరే. సౌదాగర్ 1918వ సంవత్సరంలో మహారాష్ట్రలోని సాతారా జిల్లా కోరెగాం సమీపంలోని భాండ్లా అనే గ్రామంలో జన్మించినాడు. చిన్ననాట అతడు కమ్మని కంఠంతో పాడే పాటలను పాఠశాలలోని పంతుళ్ళు పాడించుకొని ప్రశంసల వర్షం కురిపించేవారు. పాఠశాలలో చేరిన అనతి కాలంలోనే అతని కమ్మని కంఠం గురించి, అతని పాటల గురించి అందరికీ తెలిసిపోయింది. ఈ మాటలు ఆనాటి ప్రముఖ నాటక కంపెనీ అధినేత దాము అన్నా జోషి చెవిన పడ్డాయి. దాము అన్నా జోషికి పుణే నగరంలో బాల్మోహన్ నాటక మండలి పేర ఒక నాటక కంపెనీ ఉండేది. పుణే నగరంలోని ప్రముఖ నాటక కంపెనీలలో అదొకటి. తమ కంపెనీలో పాత్రలు వేయడానికి గాను బాల కళాకారులను అన్వేషిస్తున్న దాము అన్నా జోషికి సౌదాగర్ గురించి తెలిసింది. అతను స్వయంగా సౌదాగర్ చదువుతున్న పాఠశాలకు వచ్చి అతని గానాన్ని విని ముగ్ధుడై తమ కంపెనీలో వేషం వేయడానికి అవకాశాన్నిస్తూ సౌదాగర్ను పుణే నగరానికి తీసుకొని వెళ్ళినాడు. ఆ విధంగా సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకున్న సౌదాగర్ తన 10వ ఏటనే అనగా 1928లో మొదటిసారి ముఖానికి రంగు పూసుకొని నాటకరంగం మీద కాలు మోపినాడు. అతని చదువు ఆనాడే అటకెక్కింది. ఆనాటి నాటకాలు సంగీత ప్రధానమైనవి. సౌదాగర్ అందంగా నాజూగ్గా ఉండేవాడు. అతని కంఠం కిన్నెర కంఠం కనుక మొదట అతడు స్త్రీ వేషాలే వేసేవాడు. ఆనాటి సంప్రదాయం ప్రకారం పురుషులే స్త్రీ వేషం వేసేవారు. అప్పటికింకా స్త్రీలు నాటకరంగం ప్రవేశం చేయలేదు. కనుక సౌదాగర్ స్త్రీ వేషం వేయడం సాధారణమైన విషయమైంది. సౌదాగర్ నాటకరంగం ప్రవేశం చేసింది 10 ఏళ్ల చిరుప్రాయంలోనే. కనుక బాల్మోహన్ నాటక మండలిలో అతనే చిన్నవాడు అయినందున దాము అన్నా జోషి అతన్ని చోటా అని పిలిచేవాడు. అతని గాత్రం గంధర్వ గాత్రమైనందున అతడు చోటా గంధర్వగా చలామణి అయినాడు. ఆనాటి నాటకాలు సంగీత ప్రధానమైనవి కనుక ప్రతి నాటక కంపెనీకి ఒక సంగీత దర్శకుడు ఉండేవాడు. బాల్మోహన్ నాటక్ మండలిలో దత్తుబువా బాగల్కోట్కర్ అనే సంగీత దర్శకుడు ఉండేవాడు. సౌదాగర్ తొలినాళ్లలో అతని వద్దనే సంగీత శిక్షణ పొందినాడు. ఆ తర్వాత నర్హర్ బువా పాటన్కర్ వద్ద కూడా సంగీతంలో మెలకువలు నేర్చుకున్నాడు. కానీ ఈ శిక్షణ కేవలం అతని నాటకాలలోని పాత్రల వరకే సీమితమైంది. అతనిలోని సంగీత తృష్ణ తీరలేదు. కొంతకాలం కిరాణా ఘరానాకు చెందిన సవై గంధర్వను సేవించుకున్నాడు. జైపూర్ అత్రోలి ఘరానాకు చెందిన ఉస్తాద్ బుర్జీ ఖాన్ సాహెబ్ను సేవించుకున్నాడు. ఆ తర్వాత గ్వాలియర్ ఘరానా ఉస్తాదుల వద్ద, పండితుల వద్ద ఆ ఘరానా సంగీతాన్ని సాధన చేసినాడు. ఈనాడు చోటా గంధర్వను అందరూ గ్వాలియర్ ఘరానా గాయకుడు అంటారు. కానీ
అతడు అన్ని ఘరానాల సంగీత సంగమ స్థానంలో ఉన్నాడనటం సమంజసం. ఛోటా గంధర్వ యుక్త వయస్కుడయ్యేంత వరకు స్త్రీ పాత్రలే ధరించినాడు. కానీ ఆ తరువాత తన 16వ ఏట 1934 సంవత్సరం నుండి పురుష పాత్రలు వేయడం ప్రారంభించినాడు. ప్రఖ్యాత మరాఠీ రచయిత ప్రహ్లాద్ కేశవ్ అత్రే రచించిన ఘర్ బాహర్ నాటకంలో కథానాయకుని పాత్ర వేసి మెప్పించినాడు. ఇంకా ఉదయాచా సంసార్, లగ్నాచి బేడి మొదలైన నాటకాలలో కథానాయకునిగా నటించి పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో ఛోటా గంధర్వ బాల్మోహన్ నాటక మండలిని, దాము అన్న జోషిని వదిలి కొంతమంది మిత్రుల సహకారంతో సొంతంగా కళా వికాస నాటక కంపెనీని స్థాపించుకున్నాడు. కానీ అది ఎక్కువ కాలం బతికి బట్టగట్టలేదు. తర్వాత భారత నాట్యకళ అనే సంస్థలో చేరి ఎన్నో నాటకాలలో స్త్రీ పాత్రలు ధరిస్తూ అపారమైన యశస్సును డబ్బును సంపాదించినాడు. ఏ కంపెనీకి చెందకుండా అన్ని కంపెనీలలో కీలకమైన కథానాయిక పాత్రలు ధరించటం మొదలుపెట్టినాడు. ముఖ్యంగా కిర్లోస్కర్ నాటక కంపెనీ వారి ప్రఖ్యాత నాటకం సౌభద్ర. ఈ నాటకాన్ని అన్నాసాహెబ్ కిర్లోస్కర్ రచించి ప్రదర్శింపజేసేవారు. ఈ నాటకంలో ఛోటా గంధర్వ సుభద్ర వేషం వేసేవాడు. ఈ నాటకాన్ని సంగీత్ సౌభద్ర అనేవారు. అంతకు పూర్వం సుభద్ర పాత్రను సవై గంధర్వ, బాలగంధర్వలు అద్వితీయంగా పోషించి ఆ పాత్ర మీద తమదైన ముద్ర వేసినారు. అటువంటి సుభద్ర పాత్రను వేసి మరాఠీ సంగీత రసికులను మెప్పించడమంటే ఛోటా గంధర్వకు కత్తిమీద సాము వంటిది. కానీ అతనికది నల్లేరు మీద బండి వలె సాగింది. అంతేగాక కృష్ణాజీ ప్రభాకర్ ఖాడిల్కర్ రచించిన సంగీత్ మానాపమాన్ నాటకం, గోవింద బల్లాల్ దేవల్ నాటకం సంగీత్ సంశయ్ కల్లోల్, ఈ నాటకాల్లో కథానాయిక వేషాలు వేసి మెప్పించడమంటే మామూలు విషయం కాదు. కానీ ఛోటా గంధర్వ మాత్రం తన కమ్మని కంఠంతో పాడి నటించి ప్రేక్షకాదరణ పొంది శభాష్ అనిపించుకున్నాడు. సౌభద్ర నాటకంలో ఛోటా గంధర్వ గానం చేసిన లాల్ శాల్ జోడి, పాండు నృపతి జనక జయ, నచ సుందరి కరుకోప, మజవరిధరి అనుకంప వంటి నాట్యగీతాలు బాగా ప్రచారం పొందినాయి. మానాప్మాన్ నాటకంలో దేహాత శరణాగత అనే గీతం, దేవ్ మానుస్ నాటకంలో దిల్ రుబా మధురహ అనే గీతం, ఇంకా రజనీనాథ నభీ ఉగవల అనే నాట్యగీతాలు ఛోటా గంధర్వ మధుర కంఠం నుండి జాలువారినాయి. నాట్యగీతాలేగాక ఛోటా గంధర్వ ఎన్నో భజనలు పాడినాడు. నారాయణ నారాయణ నామతుజే అతి పావన అనే భజన సర్వశ్రేష్టమైనది. ఛోటా గంధర్వ మరాఠీ నాటక రంగానికే పరిమితం కాలేదు. లెక్కలేనన్ని హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కచేరీలు చేసి మెప్పించడమే గాక 100కు పైగా బందిషులు రచించి వాటికి సంగీతాన్ని సమకూర్చినాడు. 1933 సంవత్సరంలో కొలంబియా గ్రామఫోన్ కంపెనీ వారు ఛోటా గంధర్వ సంగీతాన్ని చాలా వరకు రికార్డు చేసి భావితరాలకు ఒక నిధిని సమకూర్చినారు. ఆ రికార్డులలో ఛోటా గంధర్వ పాడిన ప్రియే పహ, రజనీనాథ అనే నాట్యగీతాలు సంగీత రసికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ఘరానాలలోని సంగీతాన్నంతటినీ ఒక్కచోటికి చేర్చి అందులో మాధుర్యాన్ని మేళవిస్తే ఛోటా గంధర్వ సంగీతం అవుతుంది. అతని సంగీతంలోని ఆ మాధుర్యమే అతన్ని శ్రోతల హృదయాల్లోకి తీసుకుపోయి అక్కడ తిష్ట వేయిస్తుంది. ఈ మధుర గాయకుడు 1997లో స్వర్గస్థుడైనాడు. ప్రేక్షకుల శ్రోతల ఆదరణను ఇంతగా చూరగొన్న ఈ సంగీత కళాకారునికి సంగీత నాటక అకాడమీ నుండి కానీ భారత ప్రభుత్వం ప్రతి ఏడూ ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ పురస్కారం కానీ లభించకపోవడం ఆశ్చర్యకరం. ప్రేక్షకుల శ్రోతల నుండి లభించిన అపారమైన ఆదరణ ముందు ఈ పురస్కారాలదో లెక్క కాదు. అంతర్జాలం పుణ్యమా అని ఈనాడు గూగుల్లోనో లేదా యూట్యూబ్లోనో ఛోటా గంధర్వ కంఠాన్ని విని అతని రూపాన్ని దర్శించుకొని ఆనందించగల సౌకర్యం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది. కనుక మనం
అదృష్టవంతులం. ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 6వ భాగం విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.